కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్గా పేరొందిన రేణుకా చౌదరి 4వసారి రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికైంది. దీనికి సంబంధించి రేణుకా చౌదరి గారు మనతో ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, మీరు 4వసారి రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. మా మాస్టర్ కీటీ తరఫున ఫస్ట్ కంగ్రాచులేషన్స్. మేడం, మీరు ఎట్లా మీ రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారుగా, మీ పాత్ర దేశంలో ఎలా ఉండబోతుంది అసలు? ఒక సైనికురాలుగా, ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేదానిగా, ఒక రాజ్యాంగం అధికారాలని తీసుకొని దేశాన్ని సరిదిద్దుకుండే విధానంగా, ఒక బాధ్యత వహించి ఒక భారతీయురాలుగా. ఇప్పటికే దేశంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే మీ దేశంలో మాత్రం మోడీకి 7 కోట్ల పైగా ఫాలోవర్స్ ఉన్నారు, రాహుల్ గాంధీకి ఎలాంటి ఫాలోవర్స్ లేరు. నెక్స్ట్ మళ్ళీ 3వసారి కూడా మోదీనే పీఎం అవుతారని చెప్పేసి కూడా బీజేపీ నేతలు అంటారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వాళ్ళు అలాగే చెప్పుకుంటూ ఉంటారు, మాటలకి జీఎస్టీ లేదు కదా, ఏమైనా మాట్లాడచ్చు. రాహుల్ గాంధీకి ఫాలోవర్స్ లేకపోతే జోడో యాత్రలో పక్కన నడిచే వాళ్ళందరూ ఎవరో మరి నాకు అర్థం కాదు. ఫాలోవర్స్ లేకపోతే రైతాంగం అంతా కొన్ని లక్షలాది మంది రైతులు అక్కడ బార్డర్ కాడ నిలబడ్డారు. వీళ్ళు వాళ్ళని చూసి భయపడుతున్నారు, వాళ్ళని రానియకుండా, వాళ్ళ మాట వినకుండా వాళ్ళపైన దౌర్జన్యాలు చేస్తున్నారు. కాబట్టి ఏం ఫాలోవర్స్ ఏంటి, ఇవన్నీ ఈవెంట్ మేనేజ్మెంట్ అంటారు. వీళ్ళు ఫాలోవర్సు, వీళ్ళు ట్రోల్సు, వీళ్ళు ఈవెంట్ మేనేజర్స్. ఈ డ్రామా కంపెనీని ఇట్లాంటివి చాలా చూసాం చరిత్రలో. ఏం పర్వాలేదు, ముందుంది ముసళ్ళ పండుగ చూసుకోమనండి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, అవినీతి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్రానికి లేఖ రాయట్లేదు సిబిఐ ఎంక్వైరీ చేయాలని? అంటే ఇక్కడ కాంగ్రెస్ నేతల హస్తం కూడా ఉందని చెప్పేసి కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది చెప్పమనండి. వాళ్ళు ఇంతవరకు ఏం చర్య ఎందుకు తీసుకోలేదు? వాళ్ళని ఎవరు ఆపుతున్నారు? మేము అది అడుగుతున్నాం. మేము చేసేది మేము చేస్తున్నాం. మేము ఫ్యాక్టు ఫిగరు అన్నీ తీసుకొని మేము వెళ్తాం. మా అవసరానికి మేము ఏం చేయాలో మాకు తెలుసు. వీళ్ళేం చేస్తున్నారు? ఇంత బీజేపీ ఇక్కడ టామ్ అని మాట్లాడుతున్నారు. మరి మీరెందుకు కేంద్రం నుంచి తీసుకురాలేదు? విభజన అయినప్పుడు అమలు చేసే కార్యక్రమాలన్నీ పోసంత పని అవ్వలేదు ఇక్కడ. మరి మీరెందుకు చేయలేదు? ఈ 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మీరు పైసా పని చేయరు, అందరినీ పాడు చేస్తారు, మా పేరు మారుస్తారు, ఊరు మారుస్తారు అని 0 రిజల్టు. సో ఏంటి మీరు మాట్లాడేది ఏంటి? మేము ఇట్లా సిల్లీ వాటికి నేను రెస్పాండ్ కూడా కాను. అంటే ఇప్పుడు కాబోయే ఎలక్షన్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఉండబోతుంది. అందుకోసమే మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్ళారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? జోక్గా, ఇది ఫిబ్రవరి నెల లేకపోతే ఏప్రిల్ 1 అయింటే అందరికీ అర్థమై ఉండేది. ఇది పెద్ద జోక్. వాళ్ళిద్దరే కలిసి చేయబోతున్నారు. వాళ్ళిద్దరూ కలిసి మూకుమ్మడిగా ఈ ఎలక్షన్ పోటీ చేయబోతున్నారు. ఎందుకంటే ఇండివిజువల్గా ఎవరు గెలవరు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ అబండాలు, ఈ కథలు, ఈ అబద్ధాలు ఇవన్నీ చూసిన వాళ్ళమే ఇక్కడ. మాకేమి వాళ్ళు చెప్పేది మాకు ఇట్ హ్యాస్ నో ఎఫెక్ట్. అంటే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా చేశారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతరత్న పురస్కారం ఇచ్చింది. అనుకున్న గుర్తింపు మాత్రం పివి నరసింహారావుకి ఇవ్వలేదని చెప్పేసి కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తారు. ఎట్లా దీన్ని? పివి నరసింహారావును గుర్తించి దేశ ప్రధానమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. నువ్వేం చేస్తున్నావు? నువ్వు అది చెప్పు. నీకు అన్నిసార్లు నీ రాష్ట్రాన్ని గెలిపించి ఇస్తే మధ్యప్రదేశ్ శివరాజ్ చౌహాన్ని తోక్కత్రించి ఇంట్లో పెట్టారు మీరు. ఏంటి మీరు మాట్లాడేది? పివి నరసింహారావు గారిని గుర్తించింది మేము, ప్రధానమంత్రిగా ఇచ్చింది మేము. కాబట్టి వీళ్ళు మళ్ళీ దాని మీద ఏదో అత్తగారు సొమ్ము అల్లుడి దానం చేశారనేది ఎటువంటి కేసే. అంటే ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నారు, దీని వెనక కాంగ్రెస్ నేతల హస్తం కూడా ఉందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. దీని అనుకోనివ్వండి. అంత బ్రహ్మాండమైన ఆందోళన మేము చేయించగలుగున్నామంటే భయపడండి, బీ కేర్ఫుల్ అంతే. మా హస్తం ఉందా? నీ హస్తంలో ఉండేది టియర్ గ్యాసు, వాటర్ క్యానన్ను, దాడి, దౌర్జన్యం, దగ. మీరు ఇన్ని చేస్తున్నారు. మేము చేస్తూ ఉండేది న్యాయం. నీకు ఇనే ఓర్పు లేదు, అనే సాహసము రాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది, దీని వెనక కాంగ్రెస్ నేతల హస్తమే ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఇలాగే చెప్తారు, ఇంకేం చేస్తారు? పాపం ఓడిపోయారు కదా, ఇంట్లో కూర్చొని గోళ్ళు గిల్లుకుంటూ రోజు ఏం చెప్పాలని నిద్రలేస్తాను అబద్ధాలు చెప్పేది అలవాటు వాళ్ళకి. లోడా చెప్తానే ఉంటారు. మేము ఉంటామా పోతామా నువ్వు ఎవడరా నిర్ణయానికి? ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. పిచ్చి వేషాలు వేశారంటే నీకు వచ్చే లోక్సభలో కూడా అడ్రస్ లేకుండా పోతుంది. కాబట్టి మర్యాదగా నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని పడుకోమనండి కాసేపు. ఎక్కువ ఇట్లా వాగినారంటే ప్రజలు తిరగబడి వాళ్ళు జవాబు చెప్తారు. అంటే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో ఉత్తరాదికే ప్రాధాన్యత ఉంది, దక్షిణాదికే ప్రాధాన్యత లేదు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు వాస్తవం.
ఇది వాస్తవం. ప్రతి దక్షిణాది రాష్ట్రం నుంచి మేము కాంట్రిబ్యూట్ చేసే ఫండ్స్ కేంద్రానికి మాకు 12 పైసలు 26 పైసలు ఈ విధంగా ఏదో భిక్షం వాళ్ళ ఆస్తిలో వాటా పెట్టినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇది అన్ఫేర్. మీరు ఏం ఫార్ములా పెట్టారు? మీరు ఆ ఫార్ములా మాకు అందరికి అర్థమయ్యేటట్టు ముందు మీరు ప్రకటన చేయండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ప్రతి భారతీయుడికి అడిగి తెలుసుకునే అధికారము, హక్కు ఉంది. జవాబు చెప్పమనండి. పార్లమెంటు నడవనీయకుండా విపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని బయటకు బహిష్కరించి అసలు కంఠం ఎత్తనీయకుండా పార్లమెంటులో రచ్చ చేసి బీజేపీ వాళ్ళే రచ్చ చేసి బలవంతంగా వాళ్ళు బిల్లులు పాస్ చేసుకున్నంత మాత్రాన అది ప్రజాస్వామ్యం అని అనుకునేది భ్రమ. కాబట్టి ఆ పప్పులు మా దగ్గర ఉడకవు. హౌస్లో మమ్మల్ని ఉన్నీకపోతే ఇంకా గొప్ప డేంజర్ మీకు. హౌస్ బయట మేము ఏం చేయగలుగుతాం మీకు అర్థమవుతుంది. అంటే దేశంలో మాత్రం మళ్ళీ మోడీనే మూడోసారి అవుతారు. రాహుల్కి అలాంటి సీన్ లేదనే పరిస్థితులు మాత్రం, అంటే మిగతా ఉత్తరాది ఎక్కడ చూసినా కూడా వాళ్ళ సీట్లు లేవు. వాళ్ళ పార్టీలో ఉన్న నేతలు కూడా బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఖచ్చితంగా మళ్ళీ మోడీ వస్తారని చెప్పేసి కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. అంటే మీరు చెప్పేది ఏంది అసలు ప్రజలకు? అసలు నేను చెప్పేది మోదీ వాళ్ళ దగ్గర టాలెంట్ లేదు, మనుషులు లేరు. వాళ్ళు తీసుకున్నంత మా వాళ్ళనే ఇక్కడి నుంచి తీసుకొని అక్కడ పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు, చాలా పేలుతున్నారు. మీకు అసలు యాక్ట్ మీకు తెలవదు. వెయిట్ చూస్తాం. త్వరలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాబోతుంది. మీరు రాజ్యసభ్యురాలుగా మహిళగా మీరు ఇచ్చే సూచన ఏంది? మహిళలకు ఇచ్చే సూచన ఏంది? బ్రహ్మ విష్ణు మహాదేవుల్ని సృష్టించిందే ఒక దేవి, అమ్మవార అంటాం. ఈ దేశాన్ని మనము మాతృభూమి అంటాం. మనం మాట్లాడే ప్రతి భాషకి మాతృభాష అని అంటాం. అంత ప్రాముఖ్యత ఉన్న మహిళకి వీళ్ళు కాదు, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఒక చిరునవ్వుతో ఒక సంతకం పెట్టి అందరికీ ఓటు పాల్గొండే గ్రౌండ్ లెవెల్లో మేము ఇవ్వగలిగాము. ఇవాళ అంతమంది మహిళా సర్పంచులు వాళ్ళు ఉన్నారంటే కేవలం కాంగ్రెస్ నిర్ణయాలు, పాలసీస్ వల్లనే. ఉచిత శిక్ష, అదేవిధంగా ఆడవాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు అమలు చేసినందుకే ఇవాళ మహిళలు ముందుకు సాగుతున్నారు. మనోధైర్యం పెంచుకోండి. ఒక మహిళ ఇంకొక మహిళని ప్రోత్సహించిన రోజే ఇది మనం దాటుకొని, ఈ లక్ష్మణ రేఖ దాటుకొని మనం సమానంగా అక్కడ ఉండగలుగుతాం. ఈ దేంట్లో కూడా మనం వెనకాడాల్సిన అవసరం లేదు. వీఆర్ మోర్ దెన్ ఈక్వల్, వీఆర్ ఫస్ట్ అమంగ్స్ట్ ఈక్వల్స్. ఓకే. పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. 17 పార్లమెంట్ స్థానాలకి మీ పాత్ర ఎలా ఉండబోతుంది? అంటే బీజేపీ మాత్రం ఆల్రెడీ 17 స్థానాలు మేమే గెలుస్తాము అని చెప్పేసి అంటుంది. మరి మీ పాత్ర ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్? అది ప్రధానమంత్రి నడ్డా గారు, హోమ్ మినిస్టరు అందరూ వచ్చి ఇదే చెప్పారు మొన్న అసెంబ్లీలో కూడా. ఏమైంది మరి? అడ్రస్ లేకుండా పోయారు. ఏం పర్వాలేదు. నా పాత్ర ఏంటో అప్పుడే అర్థమవుతుంది వాళ్ళకి. నో ప్రాబ్లం. కాంగ్రెస్లో మహిళగా రాజ్యసభ సభ్యురాలుగా కాంగ్రెస్ పార్టీ చేసే అధిష్టాన నిర్ణయం మేరకు తాను కట్టుబడి ఉంటానని చెప్పేసి రేణుకా చౌదరి అంటున్నారు. కెమెరామెన్ నరేష్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.